హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే రాష్ట్ర ప్రభుత్వం పొదుపు సంఘాలకు ఏం శుభవార్త చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక భారీ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రకటించింది. సుమారు 40 లక్షల మంది మహిళలకు సమగ్ర ఆరోగ్య ప్రొఫైల్ను సిద్ధం చేయాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8వ తేదీ నుంచి ఈ భారీ స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళకు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ ద్వారా దాదాపు 30 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఇక ఈ నిర్ణయం బుధవారం జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటే 99 రోజుల ప్రణాళిక సమీక్షా సమావేశంలో ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహ సమక్షంలో తీసుకోబడింది. ఆసుపత్రుల్లో సాధారణ వైద్య సేవలకు ఎటువంటి అంతరాయం కలగకుండా మార్చి 6 నుంచి జూన్ 12 వరకు ఈ కార్యాచరణను 4 దశల్లో అమలు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.